హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు క్యారమ్ డిస్క్ ఆడబోతున్నాం. ఈ గేమ్లో క్యారమ్ బోర్డ్ ఆడదాం. ఒక ఛాన్స్ పోయింది. దీంతో మనకి చాలా డబ్బులు వచ్చాయి. రూపాయ ఎట్లా చేయాలి అసలు నాకు తెలియదు. ఇది అప్డేట్ అవుతుంది గేమ్. ప్లే క్యారమ్ ఆడదామా? ప్లే క్యారమే ఆడదాం. ప్యారిస్ స్టేజ్ ఆడదాం. నా దగ్గర 0 కాయిన్స్ ఉన్నాయి. 3 డైమండ్స్ ఇద్దాం అంతే. 3 డైమండ్స్ తీసుకో. 0 కాయిన్స్ నుంచి 200 కాయిన్స్ వచ్చేసి నేను గెలవకపోతే నా డబ్బులన్నీ పోతాయి. ఫస్ట్ వాళ్ళకే వచ్చింది. మన షాట్ కూడా పడలే. నా షాట్ కూడా పడలేదు. వాళ్ళ షాట్ పడినట్టే కదా. ఇది పోవాలి. అయినా ఎట్లా ఓడిపోతున్నా. వాళ్ళ ఒక షాట్ పడిపోయింది. ఒక కాయిన్ పడిపోయింది వాళ్ళది లోపలికి. స్ట్రైకర్ పడేది ఆల్మోస్ట్ వాళ్ళది. వాయ్ నేను గెలవడం లేదు. వీళ్ళది ఒక షాట్. సరే ఎట్లా? థ్యాంక్స్ నాకు ఈ కాయిన్ ఇవ్వడానికి. కోపంగా ఉన్నాడు. వావ్, నేను గెలుస్తాను కాబట్టి చూసుకోండి. వాళ్ళది షార్టే పనులే. ఈ కాయిన్ స్ట్రైకర్ పడింది నాది. వాళ్ళది కూడా పడుతుందేమో. వాళ్ళ ఛాన్స్ పోయింది. నాదొక షాట్. చూద్దాం వాళ్ళు ఎట్లా కొడతారు. ఒకటి కూడా పడేలాగా లేదు వాళ్ళది. నాకు పడిపోయింది. ఈక్వల్గా ఉన్నాయి కాయిన్స్. ఈసారి నేనే ఆల్మోస్ట్ పడింది. అది కరెక్ట్ గానే ఏం చేశాను కానీ ఎట్లా ఓడిపోయా. ఏం చేయడం లేదు. దీని లోపల పడాలి. ఎట్లా ఉంటుంది అంటే అట్లుంటది. చూద్దాము ఎవరు గెలిచా. వాళ్ళు ఎంత ఈజీగా ఆడుతున్నారా. వాళ్ళ లెవెల్ 3. నా షాట్ నాదాన్ని కొడుతున్నారు వాళ్ళు. ఇదైతే నాదే. అంతే నాకు తెలుసు. ఇంకా నేను కొట్టాలి. దీన్ని కొడితే మళ్ళీ నాది షాట్. ఇంకా దాన్ని కొడదా. వాళ్ళ ఛాన్స్ ఉంది. షార్ట్ అయ్యి నా ఛాన్స్ ఓడిపోయాను. వాళ్ళది కట్టాను. స్ట్రైక్ పడింది. బ్లాక్ దాన్ని కొట్టు. అరే నా స్ట్రైక్ అట్లా పడింది.
అంత ఛాన్స్ లేదు నాది స్ట్రైక్ పడేలా. వాళ్ళు గెలుస్తున్నారు. స్ట్రైకర్ పడిపోవాలి వాళ్ళది అంతే. వావ్ నేనేం షాట్ అయ్యా కదా. ఆల్మోస్ట్ నా స్ట్రైకర్ పోయేది. ఆల్మోస్ట్ నా స్ట్రైకర్ ఉండేది. ఓ ఓ నేనేం కొట్టచ్చు. నేను గెలిచిపోయా. రీమ్యాచ్ కొన్నావా? రీమ్యాచ్ ఆడాలని ఉంది నాకు. ఏం ఆన్సర్ ఇవ్వడం లే, బాయ్ కలిపోదాం. కాయిన్స్ సెండ్ టు ఫ్రెండ్స్ అంట. నాకేమో ఉండేది. లెవెల్ 3 ఫైట్ చేస్తానా? ఓ కాయిన్స్ చాలా ఎక్కువగా, చాలా బెటర్గా ఉన్నాయిరా. చాలా మంచి కాయిన్స్ ఉన్నాయి. చాలా మంచి కాయిన్స్ వాళ్ళదే. ఇన్ని కాయిన్స్ ఎట్లా? వాళ్ళు మనీ ఇచ్చారేమో, రియల్ మనీ. దాంతో ఈ కాయిన్స్ కొన్నారు వాళ్ళు. ఇవి 100 డైమండ్స్ ఒక్క కాయిన్. ఒక్క కాయిన్ డబ్బా. అది వీళ్ళు లెవెల్ 3. నా దగ్గరే అంత డైమండ్స్ లేవు, వాళ్ళ దగ్గర ఎట్లా? అంత వీలే లేదు. కానీ నేను ఒక షాట్ ఇస్తా అంత ఫాస్ట్. ఫస్ట్ ఛాన్స్ కాదు, సెకండ్ ఛాన్స్. ఇది కూడా పోయింది కాదు. వాళ్ళ ఒక్కటి కూడా వేయలేదు ఇప్పుడు దాకా. చూద్దాం ఎవరేస్తారో. స్ట్రైకర్, వావ్ ఎంత మంచి స్ట్రైకర్ రా వాళ్ళది. నేను సెకండ్ కాయిన్ కొడుకు తీసాను. థర్డ్ కాయిన్ నేను కొడుకు తీసాను. ఫోర్త్ కాయిన్ నేను కొట్టలేదు. ఎట్లా? మంచి షాటే కొట్టారు, కానీ నేను గెలుస్తాను. మీకు ఎవరికైనా తెలుసా యానిమేషన్ వీడియోస్ ఎట్లా తయారు చేయాలో? నాకు ఆ వీడియోస్ తయారు చేయాలని ఉంది. మీకు ఏదైనా యాప్ తెలుసుకుంటే చెప్పండి యానిమేషన్కి. ఎట్లా కొడుతున్నారు? నేను క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్ తెలుసా? క్రిస్టియానో రొనాల్డో పెద్ద ఫ్యాన్ నేను, తెలుసా? అయినా క్రిస్టియానో రొనాల్డో కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారు, యు ఆర్ క్రిస్టియానో. ఆ ఛానల్లో కొన్ని రోజుల్లో 65 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అంత ఫాస్ట్గా. నాకు కూడా అంత ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ రాలేదు. నాకు తక్కువే కానీ 8 సబ్స్క్రైబర్సే. ఏంటి అంత తక్కువ సబ్స్క్రైబర్స్ కూడా నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువగా ఉండాలి. నాకు 1K అన్న చాలు. కాదు అది కూడా తక్కువ కాదు. 10 మిలియన్ చాలు అంతే నాకు, ఇంకా ఏమొద్దు. 10 మిలియన్ ఓకే, 10 మిలియన్ చాలు నాకు సబ్స్క్రైబర్స్. సరేనా? నా యూట్యూబ్ ఛానల్ని వేరే వాళ్ళతో షేర్ కూడా చేయండి.
పెరుగుతాయేమో సబ్స్క్రైబర్స్. ఎట్లా ఆడాలి రా ఇంకా వాడు కూడా మంచిగానే ఆడుతున్నాడు ఇప్పుడు. ఓహో ఈక్వల్ అయిపోయింది రో. నేనేదో ఒక షాట్ వేయాలి ఇప్పుడు. వాడైతే వాడికి ఇంకా ఒక కాయిన్ ఉంది అంతే. ఈ కాయిన్ చాలా హార్డ్ వాడికి. రెండు వేయలే. అయినా నాకు రెడ్ 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 వద్దు వద్దు. చూద్దాం ఎవరు వేస్తారు మంచి షాట్. నేను రోబ్లాక్స్ పైన వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుంది. అసలు వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుంది నాకు. మీకు స్టూడియో టాయిలెట్ పైన రియాక్షన్ వీడియోస్ కావాలంటే చెప్పండి. ఈరోజు మీరు స్టూడియో టాయిలెట్ పైన రియాక్షన్ వీడియోస్ తయారు చేయరు. ఇదొక వీడియోని నేను తయారు చేస్తా. నేను యాడ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.